హాయ్ ఫ్రెండ్స్, నేను అశోక్ కుమార్. వెల్కమ్ టు అశోక అకాడమీ. కాంగ్రెస్ గవర్నమెంట్ అధికారంలోకి వచ్చిన తర్వాత నోటిఫికేషన్ల ప్రక్రియ ఇంతవరకు జరగలేదు. అంటే గత ప్రభుత్వం ఇచ్చిన ఉద్యోగాలు నింపే ప్రక్రియను మాత్రమే పూర్తి చేసింది. 2 లక్షల ఉద్యోగాల ప్రక్రియ ఇప్పుడే మొదలు కాబోతుందా అన్న ఒక ప్రశ్న కూడా మనలో తలెత్తవచ్చు. అంటే అవుననే వాస్తవం. దానిలో భాగంగా మొట్టమొదటిసారిగా పోలీసు రిక్రూట్మెంటు, అలాగే రెవెన్యూ శాఖలో జీపీఓ, విఆర్ఓ ఉద్యోగాలు నింపడానికి అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. త్వరలోనే అని రాశారంటే త్వరలో అంటే 5 రోజులు 10 రోజులు ఏం కాదు, ఇంకొక 2 months మినిమం పైనే పట్టడానికి అవకాశాలు ఎక్కువ కనబడుతూ ఉన్నాయి. ఒకవేళ జీపీఓ వస్తే తొందర రావడానికి అవకాశాలు ఎక్కువ ఉంటాయి. ఇక్కడ చూడండి, త్వరలో పోలీసు ఉద్యోగాల భర్తీ 12,000 వరకు ఖాళీలు ఉండవచ్చని అంచనా. ప్రభుత్వం ఆదేశిస్తే వెంటనే ప్రతిపాదనలు పంపేందుకు సిద్ధంగా ఉన్న అధికారులు. అంటే వీళ్ళు ప్రతిపాదనలు పంపాలా, ఆమోదం తీసుకోవాలా, నోటిఫికేషన్ ఇవ్వాలా. అయితే వచ్చే నోటిఫికేషన్లో మాత్రం ఈ ఎస్ఐ కానిస్టేబుల్ అండ్ జీపీఓ మాత్రం ముందుగా ఉండడానికి మాత్రం అవకాశాలు ఎక్కువగా కనబడుతున్న అంశాన్ని అర్థం చేసుకోవచ్చు. అలాగే ఇది ఈనాడులో వచ్చినటువంటి ఒక న్యూస్ పేపర్ కటింగు, అలాగే వేటీ న్యూస్లో కూడా రావడం జరిగింది. త్వరలో 12,000 పోలీసు ఉద్యోగాలు భర్తీ. రాష్ట్రంలో త్వరలో పోలీస్ శాఖలో భారీగా నియామకాలు చేపట్టేందుకు ప్రభుత్వం కసరత్తు చేస్తుంది. కానిస్టేబుల్ ఎస్ఐ స్థాయిలో 12,000 పోస్టుల ఖాళీని భర్తీ చేసేందుకు అధికారులు సిద్ధమవుతున్నారు. 2024 పెద్ద ఎత్తున పదవి విరమణలు జరగడంతో పోలీస్ శాఖలో ఖాళీలు ఏర్పడ్డాయి. వీటిని భర్తీ చేయాలని ప్రభుత్వం ఆదేశించగానే అధికారులు ఈ నియామకాల ప్రక్రియ చేపట్టే అవకాశాలు ఉన్నాయి. లాస్ట్ టైం దాదాపుగా 16,000కు పైన ఉద్యోగాల నియామ ప్రక్రియ చేపడితే దాంట్లో 13,500 ఉద్యోగాలు నింపారు. ఇంకొక 3,800 ఉద్యోగాల వరకు బ్యాక్లాగ్లోనే అంటే నింపకుండా ఆగిపోయిన సందర్భం కనబడతా ఉంది. కాబట్టి ఇక్కడ ఉన్నటువంటి ఆల్రెడీ మీరు ఈనాడులో వచ్చినట్టు కథనం కూడా మీరు చూసే ఉండవచ్చు. పోలీస్ శాఖలో మరోసారి భారీ ఎత్తున ఉద్యోగ నియామకాల సన్నాహాలు మొదలయ్యాయి. తాజా అంచనాల ప్రకారం 12,000 వరకు ఖాళీలు ఉంటాయని భావిస్తున్నారు. రాష్ట్ర ప్రభుత్వం ఆదేశించిన వెంటనే ప్రతిపాదనలు పంపేందుకు అధికారులు సిద్ధంగా ఉన్నారు. కొంతకాలంగా పోలీస్ శాఖలో భారీగా ఉద్యోగ నియామకాలు చేపడుతున్న విషయం తెలిసిందే. వాస్తవానికి పదవీ విరమణ ద్వారా అవుతున్న ఖాళీలను భర్తీ చేస్తుంటారు. ఇక మిగతా అంశాలు గతంలో 2022లో చేశారు, నోటిఫికేషన్ వచ్చింది, 17,000 పోస్టులకు భర్తీ చేసిందని ఒక కాన్సెప్ట్ ఇక్కడ ఇవ్వడం జరిగింది. అయితే ఈ నేపథ్యంలో మీరు ప్రిపరేషన్ అనేది మొదలు పెట్టవచ్చు సీరియస్గా. లాస్ట్ టైం రాసిన వాళ్ళు చాలామంది ఉన్నారు. అలాంటి వాళ్ళ కోసం, అలాగే కొత్తగా కోచింగ్ తీసుకోవాలనే వాళ్ళ కోసం అశోక అకాడమీ. గతంలో మనం కేవలం ఆన్లైన్లో మాత్రమే మనం ఆన్లైన్ కోచింగ్ ఇచ్చాం. ఈసారి ఆఫ్లైన్లో కూడా పెద్ద ఎత్తున ఈ యొక్క కోచింగ్ కార్యక్రమాన్ని చేపడుతూ ఉన్నాం. దానిలో భాగంగా గ్రాండ్ డెమో మే 4వ తారీఖు నాడు సండే మీకు ఒక ఎగ్జామ్ పెడతాం, ఒక గ్రాండ్ టెస్ట్ పెడతాం. ఆ గ్రాండ్ టెస్ట్తో పాటుగా ఈ యొక్క డెమోకి సంబంధించిన ఒక ఫ్యాకల్టీసు, సబ్జెక్టు ఎక్స్ప్లెనేషన్ అనేది ఉంటుంది. ఈ గ్రాండ్ టెస్ట్ 100 మార్కులకు ఎగ్జామ్ పెడతాం. టాప్ 10 మందికి ప్రైజ్ మనీ ఇవ్వడం జరుగుతుంది. ఎంత ప్రైజ్ మనీ ఇస్తామనేది తర్వాత నెక్స్ట్ వీడియోలో చెప్పే ప్రయత్నం చేస్తాం. అంటే టాప్లో వచ్చిన 10 మందికి ప్రైజ్ మనీ ఇస్తాం. ఎస్ఐ కానిస్టేబుల్, ఎందుకంటే కానిస్టేబుల్లో మెయిన్స్లో 200 మార్కులు ఉంటుంది, ఫిలిమ్స్లో కూడా 200 మార్కులే ఉంటాయి. దాంట్లో 50 మార్కులు ఆర్థమెటిక్ రీజనింగ్ ఉంటే 150 మార్కులు జిఎస్ ఉంటుంది. అశోక్ అకాడమీ ప్రత్యేకంగా ఈసారి ఏం చేయబోతుంది ఈ యొక్క కోచింగ్లో అంటే అందరూ కూడా కేవలం మ్యాథ్స్కు మాత్రమే ప్రియారిటీ ఇస్తారు. అశోక్ అకాడమీ మ్యాథ్స్ 200 మార్కులు, ఎస్ఐలో ఉన్నటువంటి 200 మార్కులకి, అలాగే జిఎస్లో ఉన్నటువంటి ఆర్థమెటిక్, రీజనింగ్, ప్యూర్ మ్యాథ్స్ అనేది మొత్తంగా మీకు 200 మార్కులు ఉంటే జిఎస్ అనేది 200 మార్కులు ఉంటుంది. అయితే ఎక్కడ లేని విధంగా ఈ జిఎస్ని గ్రూప్ 2 స్టాండర్డ్లో చెప్పడం జరుగుతుంది. మ్యాథ్స్ మనకు శ్రీనివాసరాజు సారు, అలాగే ఇసాక్ సారు ఈ యొక్క మ్యాథ్స్ అనే కార్యక్రమంలో క్లాసెస్ చెప్పడం జరుగుతుంది. జిఎస్లో మాత్రం కంప్లీట్గా గ్రూప్ 2 క్లాసెస్ మాత్రమే చెప్పిస్తాము. అంటే అంత స్థాయిలో డెప్త్గా ఉంటవి, ఏదో పై కాదు. ఎందుకంటే నాకు నా యొక్క స్టూడెంట్ ఒక క్యాండిడేట్కి ఆర్థమెటిక్ రీజనింగ్లో 94 మార్కులు వస్తే జిఎస్లో 156 మార్కులు వచ్చినాయి.
కొన్నిసార్లు ఆర్థమెటిక్ రీజనింగ్ ఆగం చేసిన జిఎస్లో టాప్ స్థాయి మార్కులు తెచ్చుకొని ఉద్యోగాలు కొట్టడానికి అవకాశం ఉంది. కాబట్టి మ్యాథ్స్కి ఎంత ప్రియారిటీ ఇస్తామో అంతకు మించి జిఎస్ కూడా ప్రియారిటీ ఇస్తాం. జిఎస్లో మినిమం 130, 140 వచ్చే విధంగా బాగా విద్యార్థులందరినీ మొబిలైజ్ చేసి ఒక ప్రయత్నం చేస్తాము. అలాగే మనకు జీపీఓలో కూడా పాత సిలబస్ ప్రకారం విఆర్ఓ సిలబస్ ప్రకారం అయితే 75 మార్కులు ఆర్థమెటిక్ రీజనింగ్ ఇంగ్లీషు ఇంక్లూడింగ్ ఇంగ్లీష్తో కలిపి 75 మార్కులు ఉంటే మరొక 75 మార్కులకు జిఎస్ ఉన్నది, 150 మార్కులకు ఉంది. ఈసారి రెవెన్యూ యాక్ట్ ఖచ్చితంగా పెట్టడానికి అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. ఎందుకంటే గతంలో కూడా పంచాయతీరాజ్ చట్టం వచ్చినప్పుడు పంచాయతీరాజ్ యాక్ట్ అనేదానికి పంచాయతీ కార్యదర్శులకి సిలబస్లో పెట్టారు. ఇక్కడ కూడా కంపల్సరీగా రెవెన్యూ యాక్ట్ పెడతారు. ఎందుకంటే ఆ రెవెన్యూ యాక్ట్ తెలియకపోతే మనకు ఆ వ్యవస్థని అర్థం కావడానికి చాలా కష్టమవుతుంది. 6000 మందికి పైగా ఆల్రెడీ అప్లికేషన్ పెట్టుకున్నారు డిపార్ట్మెంట్ల వారికి. ఆల్రెడీ గతంలో పనిచేసిన వాళ్ళు 6000 మందికి సరిపోరు. దాంట్లో మొత్తంగా 10,954 మంది ఉన్నారు. మరి వీళ్ళకే 2 గ్రామాలు ఇస్తారా అని కొంతమంది విద్యార్థులు ప్రశ్నిస్తూ ఉన్నారు. అలా ఏం జరగదు. ఎందుకంటే రెవెన్యూ యాక్ట్లోనే ప్రతి రెవెన్యూ విలేజ్ ఖచ్చితంగా ఒక రెవెన్యూ అధికారి, గ్రామ పరిపాలన అధికారి ఖచ్చితంగా ఉంటారు. అంటే తాత్కాలికంగా ఇమీడియట్ వాళ్ళని తీసుకొని విధుల్లో తీసుకొని 2 గ్రామాలు అప్పచెప్పినా కంప్లీట్గా పూర్తి స్థాయిలో గ్రామానికో రెవెన్యూ అధికారి ఖచ్చితంగా ఇవ్వాల్సిందే. కాబట్టి ఎమ్మటే తీసుకొని వాళ్ళకు ఎమ్మటే ప్రాసెస్ మొదలు పెట్టవచ్చు. కానీ ఖచ్చితంగా మరొక 6000 ఉద్యోగాలు అయితే ఖచ్చితంగా తీసుకోవాల్సిన పరిస్థితి ఉంటుంది. దాంట్లో అందరూ కూడా రాకపోవచ్చు. ఎగ్జామ్ పెడితే కొంతమంది నాట్ క్వాలిఫైలు ఉండవచ్చు, కొంతమంది ఇంట్రెస్ట్ ఉండవచ్చు, కొంతమంది ప్రిపరేషన్లో ఉన్న పిల్లలు అంటే ఆల్రెడీ విఆర్ఓ వచ్చిన వాళ్ళు నెక్స్ట్ ఫర్దర్గా గ్రూప్ 2, గ్రూప్ 1 ప్రిపేర్ కావాలనుకున్నటువంటి ఆ ఆలోచన ఉన్న వాళ్ళు ఈ విఆర్ఓ వ్యవస్థకు పోరు. ఎక్కడైతే ఆల్రెడీ గ్రూప్ 4 ఎంప్లాయీగా స్థిరపడ్డారు, వివిధ డిపార్ట్మెంట్లో స్థిరపడ్డాడు, ప్రశాంతంగా ఉంది, ఏ లొల్లేదు అన్నట్టుగా ప్రిపేర్ కావడానికి అవకాశం ఉంది. అప్లై చేసుకున్న వాళ్ళందరూ పాత వాళ్ళందరూ వచ్చే అవకాశం తక్కువ. పై ఎగ్జామ్లో క్వాలిఫై అవుతారా అనే ఒక డౌట్ కూడా ఉంటుంది. కాబట్టి ఖచ్చితంగా 5 నుంచి 6,000 ఉద్యోగాలు ఖచ్చితంగా గ్రామ పరిపాలన అధికారులు ఖచ్చితంగా వస్తాయి. కాబట్టి ఎలాంటి డౌట్ ఏం లేదు. కాబట్టి మనము ఈ ఎస్ఐ కానిస్టేబుల్ అండ్ జీపీఓ విఆర్ఓ సంబంధించి గ్రాండ్ టెస్ట్ పెడతా ఉన్నాం. ప్రైజ్ మనీ ఇస్తాం. May 4th నాడు సండే రోజు గ్రాండ్ డెమో ఉంటుంది. మన యొక్క ప్రత్యేకతలు ఏంటి, మ్యాథ్స్లో ఏం చేయబోతా ఉన్నాం, ప్రత్యేకంగా ఎట్లా విద్యార్థులకి మ్యాథ్స్ అర్థం చేయిస్తాము, ఎట్లా టెస్టులు పెడతాము. ఎందుకంటే టెస్టులు చాలామంది పెడతా ఉన్నారు. టెస్టు ఎన్ని రాసినంత ఒట్టిగా రాసినంత మాత్రాన ప్రయోజనం లేదు. మీరు ఎగ్జామ్ రాసినప్పుడు ఏం చేయాలా, తెలిసిన ఎగ్జామ్స్ మాత్రమే, తెలిసిన క్వశ్చన్లు మాత్రమే రాయాలి. తెలియని వదిలిపెట్టాలి. వదిలిపెట్టి మళ్ళీ ఎగ్జామ్ రాసిన తర్వాత మార్కులు స్కోర్ అయిన తర్వాత ఎక్కడ మనం పోగొట్టుకుంటున్నాం, ఏ లెక్క చేయలేకపోతున్నాం, ఏ క్వశ్చన్ చేయలేకపోతున్నాం, దాని వివరణ ఏంటి, కింద 4 ఆప్షన్లు ఇస్తే 4 ఎందుకు కరెక్ట్ కాలేదు, ఎందుకు తప్పైన వివరణ మన మైండ్లో ఉండాలి. దానికి సంబంధించి 100 మార్కుల ఎగ్జామ్ రాస్తే మళ్ళీ 100 క్వశ్చన్లకు కనుక వివరణ మీరు సొంతంగా రాయగలగాలి. 100 క్వశ్చన్లకు ఏ రోజైతే 4 ఆప్షన్ల ప్రకారం వివరణ రాయగలుగుతారో అప్పుడు మీకు సబ్జెక్ట్ వచ్చినట్టు లెక్క. అట్లా ఆ విధంగా ఒక ఇంటెన్సివ్ బ్యాచ్ మాదిరిగా ఖచ్చితంగా మీ పైన కొంచెం ఒత్తిడి గురి చేశారు. అంటే ఒత్తిడి కాదు, రిలాక్సబుల్గా ఖచ్చితంగా ఉద్యోగం కొడతాక నమ్మకం మీలోనే కల్పించాలి. ఏదో ఎగ్జామ్ పెడుతున్నాం అయిపోద్దంటే కుదరదు. దాన్ని రిలాక్సబుల్గా చేసే విధంగా మనం తయారు చేయబోతూ ఉన్నాం. కాబట్టి ఎస్ఐ కానిస్టేబుల్లో కూడా అశోక్ అకాడమీ గతంలో కేవలం ఆన్లైన్లో మాత్రం నిర్వహించాం. ఈసారి ఆఫ్లైన్లో మంచి ప్రణాళికతో ఎవ్రీ సండే ఎగ్జామ్స్ ఉండే విధంగా, డైలీ కొన్ని ఎగ్జామ్స్ ఉండే విధంగా క్లాసెస్ నిర్వహిస్తూ కొద్ది ఎక్కువ టైం తీసుకొని కేవలం క్లాసులు మాత్రమే, సబ్జెక్టు మాత్రమే రుద్దకుండా మీరు మళ్ళీ ఎంత నేర్చుకున్నారు మళ్ళీ మీకెళ్ళి రాబట్టే విధంగా మన యొక్క ప్రణాళిక ఉండబోతూ ఉంది చాలా క్లియర్గా. ఎందుకంటే తెలంగాణ ఉద్యమ చరిత్ర, తెలంగాణ శ్రీనివాసి 3 కూడా నేనే సబ్జెక్టు డీల్ చేస్తాను. కాబట్టి జిఎస్ అనేది చాలా టాప్ మోస్ట్ ఫ్యాకల్టీతో దిల్సుఖ్ నగర్ ఏరియాలోనే ఆర్టిస్ట్ క్రాస్ రోడ్లో ఉన్నటువంటి ఏ ఇన్స్టిట్యూట్ కంటే అన్నిటికంటే కూడా చాలా డెప్త్గా జిఎస్ పైన ప్రత్యేక దృష్టి పెట్టి, అంతకు మించి మ్యాథ్స్ పైన దృష్టి పెట్టి ఎక్కడ కూడా అంటే జిఎస్ను చాలామంది పట్టించుకోవడం లేదు. దిల్సుఖ్నగర్ ఏరియాలో చాలా ఇన్స్టిట్యూట్లలో జిఎస్ చాలా వీక్గా కనబడుతుంది. మరి దాంట్లో టాప్ మోస్ట్ ఫ్యాకల్టీ చేత జిఎస్ ఉంటుంది, అలాగే మ్యాథ్స్ ఉంటుంది. ఆ విధంగా మీకు కోచింగ్ ఇవ్వబడడం జరుగుతుంది. గ్రాండ్ టెస్ట్ ఎవ్రీ సండే ఖచ్చితంగా మీకు టెస్టులు అనేవి పెట్టే విధంగా ప్రణాళిక మీరు రూపొందించాము. కాబట్టి
త్వరలో పోలీసు ఉద్యోగాల భర్తీ త్వరలో అంటే ఏమంటే నెక్స్ట్ మంత్ అని కాదు, కొంత టైం కూడా పడుతుంది. కాకపోతే మీరు వచ్చాక మొదలు పెడితే అయ్యే పని కాదు కాబట్టి ప్రిపరేషన్ మొదలు పెట్టవచ్చు. మనకు మే 4వ తారీఖు నాడు గ్రాండ్ టెస్ట్ ఉన్నది, గ్రాండ్ డెమో ఉన్నది, జీపీఓ సంబంధించి, ఎస్ఐ కానిస్టేబుల్ సంబంధించి, అలాగే గ్రూప్ 2-3 క్లాస్ సంబంధించి కూడా ఈ డెమో అయిపోయిన తర్వాత మళ్ళీ గ్రూప్ 2-3 సంబంధించిన డెమోని కూడా నిర్వహిస్తాము. కాబట్టి ఈ అంశాన్ని మీరు చూసుకునే ఒక ప్రయత్నం చేయవచ్చు. దీనికి సంబంధించినటువంటి వివరాలకు సంబంధించిన కాన్సెప్ట్గా అర్థం చేసుకోండి. థ్యాంక్ యూ. ఇది కాన్సెప్ట్ రైట్.